ఏలూరులో దారి దోపిడీకి పాల్పడుతున్న ముఠాని అదుపులోకి తీసుకున్నట్లు ఏలూరు డీఎస్పీ శ్రీనివాసులు పేర్కొన్నారు. సోమవారం స్థానిక 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉత్తరప్రదేశ్ ఆగ్రా నుండి కూలి పనుల నిమిత్తం వచ్చి దోపిడీలకు పాల్పడుతున్న 2 నిందితులను అదుపులోకి తీసుకున్నామని ఆయన పేర్కొన్నారు. పరారీలో ఉన్న మరో వ్యక్తిని త్వరలోనే అరెస్ట్ చేస్తామని తెలియజేశారు. ఏలూరు పరిసర ప్రాంతాల్లో 7 నేరాలను ఈ ముఠా చేసినట్లు ఆయన పేర్కొన్నారు. వారి వద్ద నుండి 20,000 రూపాయల నగదు, గోల్డ్ చైన్, 2 బైక్లు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఇల్లు అద్దెకిచ్చేటప్పుడు క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకుని ఇళ్లను అద్దెకి ఇవ్వాల్సిందిగా ప్రజలకు డీఎస్పీ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సిఐ రాజశేఖర్, సిబ్బంది పాల్గొన్నారు. ఇప్పుడు ఎవరు గుర్తుపడి ఎవరు తెలియదు, మనకి జరిగినాయి కదా, జరిగిన పక్కన వీళ్ళు వెళ్ళిపోతారు. మళ్ళీ కొన్ని రోజులాగి మళ్ళీ వస్తున్నారు. మనం గుర్తుపట్టలేదు అనుకోండి, ఎందుకంటే మనకి ఇక్కడ బాగా అందరికీ నమస్కారం. ఇప్పుడు మనకు ఈ మధ్యలో కొన్ని దారి దోపిడీలు జరిగాయి మన ఏలూరు పట్టణంలో. అందులో ఒకటి మనకు 9వ నెలలో 22వ తేదీ, అంటే పోయిన సంవత్సరం, గత సంవత్సరం 22వ తేదీ 9వ నెల రాత్రి 9:30 గంటలప్పుడు మనకు సూర్య వెంకట శివాజీ అని చెప్పి ఇతను జ్యువెలర్ షాప్ ఉంది. అతను షాపు బంద్ చేసుకొని ఇంటికి వెళ్ళేటప్పుడు అతని ఇంటి దగ్గర కొద్దిమంది 3 గుర్తు తెలియని వ్యక్తులు మోటార్ సైకిళ్ళ మీద వెళ్ళి అతని పైన దాడి చేసి అతని దగ్గర ఉన్న 30,000 రూపాయలు లాక్కెళ్ళడం జరిగింది. అలాగే మళ్ళీ మనకు ఈ డిసెంబర్ నెలలో 25వ తేదీ రాత్రి 9:30 గంటలప్పుడు అదే ఏరియాలో ఉన్న మనకు క్లాక్ టవర్ దగ్గర ఆ ఏరియాలోనే మళ్ళీ ఇతను రామాంజనేయ అని చెప్పి ఎలక్ట్రికల్ సామాన్లు సప్లై చేస్తుంటాడు, షాప్స్కు డోర్ డెలివరీ చేస్తుంటాడు. సో అతను కూడా ఇంటికి వెళ్ళేటప్పుడు దారిగా వచ్చేసి ఒక 3 వ్యక్తులు మోటార్ సైకిల్ని వచ్చేసి అతన్ని తల పైన కట్టెతో కొట్టి అతని దగ్గర క్యాష్ ఉంటుందన్న ఉద్దేశంతో స్కూటర్ ఉంటే స్కూటర్ తీసుకెళ్ళడం జరిగింది. అలాగే మనకు 3వ తేదీ ఉదయం మనకు వేణుగోపాల స్వామి టెంపుల్ దగ్గర ఒక ఆమె గుడి నుంచి ఇంటికి పోతుంటే 2 వ్యక్తులు వచ్చేసి ఆమె దగ్గర ఉన్న చైన్ లాక్కుపోవడం జరిగింది. అంటే వరుసగా సీరియస్ ఆఫ్ అఫెన్స్ జరగడం జరిగింది. ఈ దారి దోపిడీలు జరిగిన వెంటనే మనం ప్రత్యేకమైన టీములను ఏర్పాటు చేయడం జరిగింది. 1 టౌన్ ఇన్స్పెక్టర్ గారు రాజశేఖర్ అయితే వాళ్ళ సిబ్బందితోటి, అలాగే మనకు నిడమర్ సిఐ గారు సుభాష్ వాళ్ళ సిబ్బందితోటి 2 ప్రత్యేకమైన టీములను మనము ఫామ్ చేయడం జరిగింది. ఆ టీంలో భాగంగా మనం దర్యాప్తులో భాగంగా మనం అన్ని సీసీ ఫుటేజ్లు అవన్నీ వెరిఫై చేసేస్తే మనం ఆధారంగా మనకు వచ్చిన ఆధారాల మేరకు మనకి నిన్నటి దినము ఒక 2 వ్యక్తులని మనం అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు వచ్చేసి సావీర్ అలియాస్ బీజందర్ ఖాన్, సన్ ఆఫ్ ఫిరోజ్ ఖాన్, అలాగే పూరన్ సింగ్నా, సన్ ఆఫ్ సాధునా. వీళ్ళు ఉత్తరప్రదేశ్ చెందిన వాళ్ళు, మధుర ఆగ్రా దగ్గర ఉంటారు. వీళ్ళంతా ఇక్కడికి మన ఏలూరు టౌన్కు మనం తాపి పని చేస్తామని చెప్పి ఇక్కడ వచ్చేసి షెల్టర్ తీసుకొని ఇక్కడ దొంగతనాలు పాల్పడుతున్నారు. వీళ్ళు మోటార్ సైకిల్ కూడా మనకు ఏలూరు 2 టౌన్ లిమిట్స్లో మన 23వ తేదీ బస్టాండ్ దగ్గర పెట్టింటే, పాత బస్టాండ్ దగ్గర పెట్టింటే అది దొంగతనం చేయడం జరిగింది. అలాగే 22లో కూడా ఇందులో ఈ కొన్ని 4 ఇళ్ళల్లో 3 టౌన్ లిమిట్స్లో కూడా దొంగతనం చేయడం జరిగింది. సో వీళ్ళందరినీ నిన్న అరెస్ట్ చేసేసి వాళ్ళ దగ్గర నుంచి మనకు దొంగతనం చేసినటువంటి స్కూటరు, అలాగే ఆమె చైన్ మెడలోంచి లాక్కుపోయిన చైన్ను, అలాగే దొంగతనం స్ప్లెండర్ హీరో మోటార్ సైకిల్ దాన్ని 20,000 రూపాయలు క్యాష్ స్వాధీనం పరచుకోవడం జరిగింది. ఇంకా దీంట్లో కొద్దిమంది ముద్దాయిలు, అంటే దీంట్లో 3 పార్టిసిపేట్ చేశారు. మనకి 2 దొరికారు, ఇంకా మిగతా వాళ్ళు కూడా పరారులో ఉన్నారు. అన్ని కోణాల్లోనూ మేము దర్యాప్తు చేస్తున్నాము. తర్వాత ఫర్దర్గా వాళ్ళని పోలీస్ కస్టడీకి చేసుకొని ఇంకా ఏమన్నా నేరాలు ఏమన్నా చేశారనే యాంగిల్లో కూడా మనం దర్యాప్తు చేస్తున్నాం. ప్రస్తుతానికైతే మనం 2ని అరెస్ట్ చేసి మనము ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాం. పబ్లిక్ మనము ఇంకా నేను పోలీసు వారి తరఫున విన్నవించేది ఏమంటేను, ఇప్పుడు చాలామంది అవుటర్స్ బయట నుంచి వస్తున్నారు, వాళ్ళందరికీ ఇల్లు ఇస్తున్నారు. కాబట్టి వాళ్ళు ఇల్లు ఇచ్చేటప్పుడు వాళ్ళు కొద్దిగా
వాళ్ళ యొక్క పర్టికులర్స్ ఆధార్ కార్డు కావచ్చు, వేరే పూర్తి అడ్రస్ తీసుకొని వాళ్ళకు ఇల్లు బాడుగ రెంట్కి ఇవ్వాలని చెప్పి నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే మనకి ఏమైనా కొత్త వ్యక్తుల నుంచి కానీ లేకపోతే అనుమానంగా వాళ్ళ ప్రవర్తన ఉంటే మనకి ఇమ్మీడియట్గా పోలీసులకు సమాచారం ఇవ్వాల్సిందిగా కూడా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. లేదు, అది గుళ్ళోని అది సపరేట్, అది కూడా ముద్దాయిని ఐడెంటిఫై చేశాము. ఆ ముద్దాయి కోసం టీమ్స్ ఫామ్ చేసాము, పట్టుకుంటాం, తొందరలో పట్టుకుంటాం. ఇక్కడ అక్కడే ఉన్నాయి వాళ్ళ ఏరియాలో, ఉత్తరప్రదేశ్లోనూ వాళ్ళ ఏరియాలోనూ కొన్ని కిడ్నాప్ కేసు ప్లస్ కౌంటర్ ఫిట్ కరెన్సీ కేసు ఉన్నాయి. మనం ఇంకా వాళ్ళని పోలీస్ కస్టడీలోకి తీసుకొని పూర్తిగా మనం వాళ్ళని ఇంట్రాగేట్ చేయాల్సి ఉంటుంది.